ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన రాజా, నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మరొకసారి మీ మాటలు వినడానికి దేవనైనా ఆశపడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వింటున్న వారు, దేవా చూస్తున్న వారు మీ మాట చేత ప్రభావభరితులై మీ శక్తి చేత నింపబడిన వారిగా ఎదగడానికి సహాయం చేసి ప్రభు చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. దేవుడు మనకు కొన్ని పనులను అప్పగించినప్పుడు, ఏదైనా ఒక పనికి మనలను నియమించినప్పుడు, ఈ లోకంలో మనము దాన్ని చేయగలము అని నమ్మి దేవుడు దీనిలో నన్ను ముందుకు నడిపించగలడు అని విశ్వాసం ఉంచి ఆ పనికి పూనుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఎందుకు ఈ మాట నేను చెబుతూ ఉంటున్నానంటే, చాలా సార్లు చాలా మంది దేవుడు నియమించిన పనికి పూనుకోక భయపడిపోతా ఉంటారు, బెంబేలెత్తిపోతా ఉంటారు. అమ్మో, ఈ పని నేను చేయగలనా, ఇది నా వల్ల కాదేమో, నేను నడిపించలేనేమో, నేను పాడలేనేమో, నేను వాక్యాన్ని చెప్పలేనేమో, నేను ప్రకటించలేనేమో, ఈ పని నేను చేయగలనా అని వారి మీద వారికే మరి డౌట్ వచ్చేటట్లుగా, వారి పనితనాన్ని వారే తక్కువ చేసుకునేటట్లుగా, భయం చేతనో సిగ్గు చేతనో దేనిదో ఒక దాని వలన పనికి పూనుకోకుండా నేను చేయలేను అని ఒక నిర్ధారణకు వచ్చేసేవారిగా ఉంటా ఉన్నారు. అయితే దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో, ఏ పనిని మనకు అప్పగించాడో ఆ పనిని మనము ధైర్యంగా చేయగలిగే వారంగా ఉండాలి. ఇది దేవుడికి ఆశ. ఒకానొక సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తూ వచ్చిన మోషే మరణించిన తర్వాత ఆ ఇజ్రాయెల్ ప్రజలను నడిపించవలసిన బాధ్యత ఎవరికి అప్పగిస్తారో అనుకుంటున్న సమయంలో యెహోషువను దేవుడు నియమించుకున్నాడు. యెహోషువకు ఇజ్రాయెల్ ప్రజలను నడిపించే నాయకత్వాన్ని తీసుకునే దేవుడు పిలిస్తే యెహోషువ అంటాడు, అయ్యో నాకు భయం, నా వల్ల కాదు, నేను నడిపించలేను, వీళ్ళతో నేను ఏగలేను, వీళ్ళని నేను ఎలాగా నేను అంత దూరం నడిపించగలని ఆ పనిని స్వీకరించడానికి చాలా భయపడిపోతాడు. అయితే పిలిచిన దేవుడు, పని అప్పగించిన దేవుడు చేయి వదిలేసే దేవుడా? ఆయన పనిని అప్పగించి ఆ పనిలో మరి విజయం పొందుకునేటట్లుగా, లేకపోతే ఆ పనిని జరిగించేటట్టుగా దేవుడు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే మనలను పిలిచిన దేవుడు, మనల్ని ఎంచుకున్న దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సామర్థ్యత కలిగిన దేవుడు. సో యెహోషువతో దేవుడు అంటా ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం మనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకిద్దాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. భయపడిపోతూ ఉంటున్న యెహోషువకు, బాధ్యతలను స్వీకరించడానికి సంశయిస్తుంటున్న యెహోషువకు దేవుడు ఎంత వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఎంత అభయం ఇస్తా ఉంటా ఉన్నాడు, ఎంతగా ధైర్యపరుస్తా ఉంటా ఉన్నాడు. నువ్వు భయపడొద్దు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. యెహోషువ, నువ్వు దిగులు పడొద్దయ్యా, నువ్వు జడియకు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. నువ్వెందుకు భయపడతావు? వీరిని ఎలా నడిపించాలో నీ చేత ఆయన నడిపిస్తాడు. ఎలా నడిపించాలో ఆయన నడిపిస్తాడు. నువ్వు ధైర్యంగా పనికి పూనుకో, నువ్వు ధైర్యంగా నాయకత్వాన్ని స్వీకరించు. ప్రియమైన వారులారా, మనం కూడా చాలా సార్లు భయపడతా ఉంటాం,
సంఘములో ఏదైనా పని చేయాలన్నా, దేవుని పని ఏదైనా తలపెట్టాలన్నా, సువార్తను ప్రకటించాలన్నా, ఒకరికి దేవుని గురించి ఏదైనా చిన్న మాట అలా చెప్పాలన్నా ఎంత భయపడిపోతామో. అమ్మో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా తిడతారేమో, వీళ్ళు ఏమైనా కొడతారేమో, అయినా చెప్పగలిగేంతగా నేను చెప్పగలనా, వివరించగలిగేంతగా నేను వివరించగలనా, అసలు నాకు ఆ తలాంత్ ఉందా, నాకు అసలు ఆ సామర్థ్యం ఉందా అని ఎంతగా మనం భయపడతా ఉంటామో కదా. అయితే దేవుడు నిన్ను పిలిచిన మాట వాస్తవం అయితే, దేవుడు నిన్ను ఎన్నుకున్న మాట వాస్తవం అయితే, భయాలన్నిటినీ తీసి పక్కన పెట్టు. నీ కలవరాన్ని అంతటిని తీసి పక్కన పెట్టు. నీ సిగ్గంతా తీసి పక్కన పెట్టు. దేవుని కొరకు ధైర్యంగా నువ్వు అడుగులు ముందుకేయి. ఆయన యెహోషువకు తోడై ఉంటున్న దేవుడుగా నీకు కూడా తోడై ఉండే దేవుడుగా ఉంటా ఉన్నాడు. యెహోషువతో అంటున్నాడు కదా చక్కగా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, జడియొద్దు. ఎందుకంటే నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుంటాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఏదైనా పనికి పిలిచి ఉన్నట్లయితే నువ్వు ఇంకా సంకోచిస్తున్నావా, సంశయిస్తుంటున్నావా? వద్దు, నువ్వు ధైర్యముగా పనికి పూనుకో. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అసలు ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామో అప్పుడే ఆయన మనలో ఉంటున్న పిరికితనము కలిగిన ఆత్మను తొలగించేశాడని దేవుడి వాక్యం సెలవిస్తా ఉంటుంది. ఒకసారి ఈ మాట విందామా? రెండవ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనం కలిగిన ఆత్మని లేదు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రతి కార్యాన్ని ఆయన మన చేత జరిగించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి దేనికి భయపడకుండా దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు విధేయత చూపిస్తూ ఆయన మనకు అప్పగించిన పనిని, అది ఏ పనైనా కావచ్చు, చిన్నదైనా పెద్దదైనా, ఎలాంటి పనైనా కావచ్చు, దానిని నిస్సంకోచంగా నువ్వు చేయడానికి సిద్ధపడు, పనికి పూనుకో. ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నువ్వు చేసే పనిలో నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ ద్వారా ఆయన ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాలను జరిగించి ఆయన మహిమ పొంది నిన్ను ఆశీర్వదించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నువ్వు భయపడితే నీ ద్వారా దేవుడు చేయాలనుకున్న కార్యాలు నీ ద్వారా జరగకపోవచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉండకుండా నీ పిలుపుకు తగినట్లుగా ధైర్యముతో నీవు ముందుకు అడుగులు వేయగలిగితే దేవుడు నిన్ను చక్కగా అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాలలో వాడుకోవడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, భయపడద్దు. తలలు వంచి ప్రార్థన చేసుకొని దేవుడికి మనలని మనము సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు నాయన. మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మమ్మల్ని పిలిచిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని మేము నమ్మి ఏ పని అయితే మీరు మాకు అప్పగించున్నారో ఆ పనిని దేవానైనా మేము పూర్తి చేయడానికి, మేము పనికి పూనుకునే వారంగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరైనా ఇప్పటివరకు భయపడుతూ, జంతుతూ, సిగ్గుపడుతూ అయినా మీరు అప్పగించిన పనిని చేయడానికి సంకోచిస్తూ ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి హృదయంలో ఉంటున్న పిరికితనాన్ని తొలగించి దేవనైనా ధైర్యంతో మీరు నింపమని వేడుకోండి. మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.